వెల్కమ్ టు వైట్ బేస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ భారతి ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే సునీల్ భారతి మిట్టల్. ఇతను ప్రపంచ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ ల్యాబ్ చొరవలో భాగంగా చేర్చబడ్డారు. భారతి ఎంటర్ప్రైజెస్ ఇది టాటా సన్స్ తర్వాత ప్రైవేట్ సెక్టర్ ఇనిషియేటివ్లో చేర్చబడిన రెండవ భారతీయ కంపెనీ. నెక్స్ట్ టాపిక్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు. ఈ అవార్డు యొక్క గ్రహీత ఎవరు అంటే కుమారం మంగళం బిర్లా. ఇతను ఆదిత్య బిర్లా గ్రో చైర్మన్. నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవం. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహించుకుంటామంటే ఏప్రిల్ 23న. ప్రపంచ సహకారం, శాంతి మరియు దౌత్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రతినిధుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. నెక్స్ట్ టాపిక్ రేషం సఖీ యోజన. దీనిని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశం. ఈ పథకాన్ని ప్రారంభించడానికి గల కారణం ఏమిటంటే గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ ప్రయోజనాన్ని ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే మహిళలు ఇంట్లో పట్టుపురుగుల పెంపకం ద్వారా సెరికల్చర్ ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. నెక్స్ట్ టాపిక్ సింధు జలాల ఒప్పందం ప్రకారం భారతదేశానికి ప్రత్యేకంగా కేటాయించబడిన నదులు ఎన్ని అంటే 3 నదులు. అవి ఏవి అంటే రావి, బియాస్, సట్లెజ్. సింధు జలాల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19న. ఈ ఒప్పందం ఎన్ని దేశాల మధ్య జరిగిందంటే 2 దేశాలు. ఆ 2 దేశాలు ఏవి అంటే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది. నెక్స్ట్ టాపిక్ సవామిత పథకం. ఈ పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. ఈ పథకం సర్వే మరియు విలేజ్ ఏరియాస్లో ఇంప్రోవైజ్డ్ టెక్నాలజీతో మ్యాపింగ్ చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ టాపిక్ ఐసిటి డే 2025 అంతర్జాతీయ బాలికల దినోత్సవం. దీనిని ఏ తేదీన జరుపుకుంటారంటే ఏప్రిల్ 24న. ఐసిటి అంటే ఇంక్లూజివ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. దీని యొక్క థీమ్ ఏమిటంటే గర్ల్స్ ఇన్ ఐసిటి ఫర్ ఇంక్లూజివ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. బాలికలు మరియు యువతలు ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీలో వృత్తిని కొనసాగించేలా ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ టాపిక్ ఇస్రో మాజీ చైర్మన్ మరణం. ఇతని యొక్క పేరు ఏమిటంటే డికే కస్తూరి రంగన్. ఇతను భారతదేశం యొక్క మొదటి 2 ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహాలైన భాస్కర 1, భాస్కర 2లకు నాయకత్వం వహించాడు. ఇస్రో మొదటి కార్యాచరణ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం IRS-1Aను కూడా ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ ఇండియా స్టీల్ 2025 6వ ఎడిషన్. ఈ ఇండియా స్టీల్ 2025 6వ ఎడిషన్ ప్రారంభించిన వారు ఎవరు అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ తేదీన ఇండియా స్టీల్ 6వ ఎడిషన్ ప్రారంభించారంటే ఏప్రిల్ 24, 2025న. ఎక్కడ దీనిని ప్రారంభించారంటే మహారాష్ట్రలోని ముంబైలో. దీనిని నిర్వహించే శాఖ ఏది అంటే ఇండియా స్టీల్ ఎగ్జిబిషన్ కాన్ఫరెన్స్ను ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహిస్తుంది. ఇండియా స్టీల్ 2025 థీమ్ ఏమిటంటే షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ స్టీల్, డ్రైవింగ్ కెపాసిటీ ఆగ్మెంటేషన్, సస్టైనబిలిటీ, డిజిటలైజేషన్ అండ్ డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్. ఇది దీని యొక్క థీమ్. నెక్స్ట్ టాపిక్ అరుదైన నాణ్యాల 2 రోజుల ప్రదర్శన. ఈ నాణ్యాల ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే జమ్మూ మరియు కాశ్మీర్. అక్కడ కళాకేంద్రంలో నాణ్యాల 2 రోజుల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ఈవెంట్లో భాగంగా చారిత్రక కాలాలకు చెందిన దాదాపు 1000 అరుదైన నాణ్యాలను ప్రదర్శించారు. నెక్స్ట్ టాపిక్ 2వ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్. దీనిని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఎక్కడ ప్రారంభించారంటే గాంధీ ఇండోర్ స్టేడియం. దీనిని నిర్వహించే సంస్థ ఏది అంటే యోగాసన భారత్. ఇది 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఆసియా యోగాసన ఛాంపియన్షిప్లో 21 దేశాల నుంచి 170 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొననున్నారు. నెక్స్ట్ టాపిక్ సార్క్ వీసా మినహాయింపు పథకం. దీనిని ప్రారంభించబడిన సంవత్సరం ఏది అంటే 1992. పాకిస్తాన్ సహా సార్క్ దేశాల నుండి 24 వర్గాల ప్రముఖులకు అనుమతించబడిన ప్రత్యేక వీసాలు పాకిస్తాన్ పౌరులకు నిలిపివేయబడ్డాయి. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే నేపాల్లోని కాఠ్మండులో.
సార్క్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1982. సార్క్లో సభ్య దేశాలు ఎన్ని అంటే 7. నెక్స్ట్ టాపిక్ సిఐఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో అంతర్జాతీయ సదస్సు సెఫ్కో 2025 దీనిని ప్రారంభించిన నగరం ఏది అంటే డెహ్రాడూన్. సెఫ్కో అంటే షేపింగ్ ద ఎనర్జీ ఫ్యూచర్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ టాపిక్ సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్ను ప్రకటించింది ఎవరు అంటే జల మంత్రిత్వ శాఖ. అంతర్జాతీయ విధానాల ప్రకారం ఒప్పందాన్ని నిలిపివేయడం గురించి అధికారికంగా జలశక్తి మంత్రిత్వ శాఖ పాకిస్తాన్కు తెలియజేసింది. జలశక్తి మంత్రి ఎవరు అంటే సిఆర్ పటేల్. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.